ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. జూలీ, మెడకో గొలుసు తప్ప మనిద్దరం ఒకటేనే. పుట్టుకతో కుక్క బతుకు నీది, కట్టేసిన కుక్క బతుకు నాది. అబ్బా పిచ్చెక్కుతోంది. నేను నీలాగే అరుస్తానేమో ఇలా మొహాలు చూస్తూ కూర్చుంటే. ఆ చచ్చిన మొహం కన్నా ఈ కుక్క మొహం అయ్యేలే. కుక్క సరే, నీ మొహం చూడాలే. నీకు అసలు పిచ్చెక్కిది ఆ కుక్కను చూస్తున్నానే. ఏదో సాగు చెప్పినట్టు చూడు, ఇంటి చుట్టూ ఎలా తిరుగుతున్నాడు. వీడిని ఏ కారణం ఎత్తుపోతే బాగును. వీడ విరగడైపోయింది. స్వప్న, గుడ్ మార్నింగ్. స్వప్న, స్వప్న, ఈ రోజంతా కనిపించలేదే. నిన్ను నిర్బంధించారా? నిన్నేమైనా కొట్టారా? చెప్పు స్వప్న. ఏడవక స్వప్న, మనల్ని ఎవరు విడదీయలేరు. ఈ ప్రపంచమంతా ఒకటైనా మన ఇద్దరు ఒకటే. ఏమిటి అలా చూస్తారు? ఇప్పుడేం చేస్తారో చూస్తా. అయ్యో 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 అయ్యో, పంప మునిగిపోయింది బాబోయ్. సర్వనాశనం అయిపోయింది నాయన. నా కుటుంబం గౌరవం మట్టి పాలు అయిపోయింది. నా కూతురు బ్రతుకు బుక్కు పాలు అయిపోయింది. ఈ పుత్ర నాపై నాడు ఎవరు లేరా? ఏమండి ఏమండి ఏమండి? ప్రపంచ ప్రేమ చరిత్రలో ఈ అధ్యాయం మాత్రం చర్విత చర్వణ. ప్రేమకు భాష లేదని, భాష చాలని వాదించే ప్రేమికులు కులమో గుణమో ధనమో బలమో కారణాలుగా ప్రేమికులను నిలదీసే పెద్దలు, పెద్దలకు బదులిచ్చే పిల్లలు, పిల్లల వల్ల శత్రువులయ్యే తల్లిదండ్రులు, మనసును గౌరవించమని ఆక్రోశించే పసివారి మమకారాలకు వయస్సును గౌరవించమని శాసించే పెద్దల ఘీంకారాలు. ఇవి చరిత్రలో విచిత్రాలు కావు, గతానుగతాలు. వీటి సామూహిక పర్యవసానమే చెప్తాయి చరిత్రకు స్వాగతాలు. మేము ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాం. మమ్మల్ని ఎవరు ఆపుతారు చూస్తా. అందరూ మాకన్నా వయసులో అనుభవంలో పెద్దవాళ్ళు. ఒక్కరూ మా మనసులో ఏమిటో అర్థం చేసుకోరే. పెద్దవాళ్ళని గౌరవిస్తున్నావు కదా, అందుకే. ఎవరికీ తెలియకుండా బాలు నన్ను లేవ తీసుకుపోతే ఏం చేసేవారే? ఆన్సర్ హర్. మేమేం చేసినా హద్దులు దాటి ప్రవర్తించలేదు. దాటితే అప్పుడు నోరు మూసుకుంటారే. బాయి ముడుల పడవ. ఒక శుద్ధ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినాడు, ఒక మాంసం తినే పిల్లని పెళ్లి చేసుకుంటాడు. సిగ్గు లేదు, సిగ్గు. నేను మాంసం చేపలు మానేస్తాను. ఓహో, అది గొప్ప త్యాగమా? అదే త్యాగం కాకపోతే నేను మాంసం తింటాను. శివ శివ. అప్పుడు మీ కడుపు నిండుతుందా? ఇదంతా కావాలని ఎరవాళ్ళు చేస్తున్న కుట్ర. అదేదో సాగు చెప్పినట్టు ఎక్కడో చెన్నపట్నం నుంచి వలస వచ్చినడికి మా అమ్మాయిని కట్టబడతాం. ఏ తెలుగుదేశం కొట్టుపోయిందా? మీకు భాష మాత్రమే అభ్యంతరం అయితే 1 నెల గడువు ఇవ్వండి. మీ తెలుగులో మీకే పాఠాలు చెప్తాను, కవిత్వాలు రాస్తాను. పోయిటరీ, జస్ట్ 1 month. రాస్తావు బాయ్, రాస్తావు. మా నెత్తిన తయారు రాస్తావు. అందుకే కన్నా మీ అమ్మ అబ్బా. చూడండి, వాళ్ళు సరే చిన్నవాళ్ళు. మనమైనా కాస్త పెద్ద తరహాగా వ్యవహరించకపోతేలా? వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నా ఉంటున్నారు. ఇప్పుడు మనమేం చేయాలో అది ముందు ఆలోచించండి. ఏం చేయవల్లా? ముందా చేతేమా అంత కయ్యడ్రా. ఈ వయసులో ప్రేమ ఏది? ప్రేమ వ్యామోహంతా కొలుపు. వ్యామోహం మై ఫుట్. తరతరాలుగా ప్రతి తండ్రి చెప్తున్న మాట ఇది. తరతరాలుగా ప్రతి కొడుకు చేస్తున్న తప్పేరా ఇది? ప్రతి తండ్రి ఒకప్పుడు కొడుకే. కానీ తండ్రి ఆయన తర్వాత కానీ తెలిసి రాదురా. ఇదంతా ఎందుకండి? మాది నిజమైన ప్రేమే తెలియచేయటానికి ఏం చేయమంటారో చెప్పండి, చేస్తాం. చూడండి, మీరెవరూ ఏవి అనుకోనంటే నేను ఒక మాట చెబుతాను. 1 సంవత్సరం పాటు వాళ్ళిద్దరిని వేరు చేసి చూడండి.
ఆ తర్వాత కూడా వాళ్ళు పరస్పరం కోరుకుంటే అది నిజంగా ప్రేమే, వ్యామోహం కాదు. అయితే అప్పుడు పెళ్లి చేయాలా? పోయా 100 సంవత్సరమైనా ఈ సంబంధం నాకు ఇష్టం లేదు. అదెలా ముడియాదు. ముడియదానికి మీరెవరండి? నేను చెప్తున్నాను, ఈ సంబంధం నాకు ముడియదు. ఈ జగన్నాథానికి ఏం పోయింది? పిల్ల పీచ నోటుకొచ్చినట్టు వాగుతాడు. అలా తోసి పారేయకండి, కాస్త ఆలోచించండి. అవునే, ఆయన చెప్పింది కాస్త సౌబుగానే ఉన్నట్టుంది. ఏం బాలు? ఎదుక్కు మైదలా ఏదో పెద్ద అగ్ని పరీక్షలాగా. యూసి మేము ఒప్పుకో. పోనీ ఒప్పుకుందాం బాలు. వీళ్ళ పరీక్షలకు మనం తడిసిపోతామా? ఏం చేసినా మన మనసులు మారు. నాకు ఆ నమ్మకం ఉంది. అయితే అన్నాళ్ళు ఒకరినొకరు చూసుకోకూడదు, మాట్లాడకూడదు, ఉత్తరాలు కూడా రాసుకోకూడదు. అసలు ఇద్దరు ఒక ఊర్లోనే ఉండకూడదు. వాడిని హైదరాబాద్ పంపిస్తాం. లుక్ హియర్, అన్ని మీరే మాట్లాడితే సరేయా? మనం వి డోంట్ యాక్సెప్ట్. మేము ఒప్పుకోం. ఎందుకు బాలు అలా ముందుకేస్తావు? ఒప్పుకో. స్వప్న, దిస్ ఆల్ లుక్స్ లైక్ దిస్ ఇస్ ప్రీ ప్లాన్. అర్థం కాలేదా? బాలు వాళ్ళు చెప్ ముందు మన ఇద్దరం తెలుసుకోవాలి. పద. ఏమి ఇక్కడ తేలదా? అదేంటి మునిగిపోతుంది. బాలు, ఒక ఏడాది పాటు విడిచుండటం జీవితం అంతా కలిసి ఉండటానికే బాలు. ఇంతలోనే మన ప్రేమ మంచులా కరిగిపోదు. ఈ ఎడబాటు వల్ల మరింత దగ్గర అవుతామని నిరూపిద్దాం. Damn it! ఆ నిరూపించడమే నాకు తిక్కరేగుతుంది. మన ప్రేమ మరొకరికి ఎందుకు నిరూపించాలి? మరొకరెవరు? మనల్ని కనీ పెంచిన తల్లిదండ్రులే కదా. వారి ఆశీస్సులు మనకి మేలు చేస్తాయే కానీ కీడు చెయ్యు. నా మాట విను. ప్రేమకు ఓర్పు, క్రమశిక్షణ, నిగ్రహం చాలా ముఖ్యం. నా కోసం నువ్వు వాళ్ళు చెప్పినట్టు విను బాలు, ప్లీజ్. రైట్. కానీ ఈ పెద్దవాళ్ళు దగులుబాజీలు చివరికి దగా చేసినా చేస్తారు. ఏడాది పోయిగా మనకు పెళ్లి చేస్తామని రాసి వాళ్ళు వాట్ ఇస్ దాట్ సంతకాలు పెట్టాలి. అంటే అగ్రిమెంటా? యా, స్టాంప్ కాగితం మీద. మూడు 365 రోజులు గడిచాక మళ్ళీ మనం కలుసుకుందాం బాలు. అంతవరకు గుడ్ బై. స్వప్న, ఐఎమ్ సారీ బాలు. మన అగ్రిమెంట్ ఈ క్షణం నుంచి అమల్లోకి వస్తుంది.